నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ 9 శక్తివంతమైన రోజులు మీకు ఏ విధంగా కలిసి రానున్నాయి అంటే ఇప్పుడు మనకి దసరా నడుస్తుంది కదా. సో నవరాత్రులు ఈ 9 రోజులు మీకు ఎలా అంటే మనకి దసరా అంటేనే నవరాత్రులు అంటేనే పవర్ ఎనర్జీ మనలో హై వైబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో విన్నింగ్ ఓవర్ ఈవిల్. సో ఆ విధంగా మనకి ఏ విధంగా మనకి కలిసి వస్తున్నాయి పనికి వస్తున్నాయి ఈ 9 రోజులు మన లైఫ్లో మనం ఎలాంటి అంటే చిన్నదైనా పెద్దదైనా కానీ ఒక మార్పే కదా. అలాంటి మార్పులు కానీ మన ఎనర్జీ ఫ్లో కానీ లేకపోతే మనకి ఏ విధంగా కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 పైల్ నెంబర్ 2. ఇక్కడ నేను లెటర్స్ పెట్టాను, కార్డ్స్ పెట్టాను అండ్ టైమ్ స్టాంప్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ విధంగా పైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో యాజ్ యూజువల్ టైమ్ స్టాంప్స్ విల్ బీ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ అమ్మవారు మీకు దుర్గమ్మవారు ఏదో ఒక బ్లెస్సింగ్స్ అయితే మీకు ఇస్తారు. సో అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ACEGIKM OQS UWY ఈ లెటర్స్ ప్రకారం ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో లేకపోతే కార్డ్ ప్రకారం ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. రానున్న 9 రోజులు మీకు ఎలా కలిసి రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఈ 9 శక్తివంతమైన రోజులు మీకు ఏ విధంగా కలిసి రానున్నాయి పైల్ నెంబర్ 1 వాళ్ళకి. సో ఈ కమింగ్ 9 days ఆర్ ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి సో ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి ఇట్ విల్ బి 2nd day. సో ఈ 9 రోజులు ఎలాంటి బెనిఫిట్స్ చూడొచ్చు. టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్ కార్డ్. సో లవ్, 2 of Pentacles బ్యాలెన్స్, 8 of Pentacles పేషెన్స్ ఓపిక, 8 of Swords ఆ రెస్ట్రిక్షన్ అనే ఫీలింగ్, 3 of Cups ఫ్రెండ్షిప్. సో ఇక్కడ మీరు చూస్తే 2 2 8 8. సో 2 2 2 2 2 2 2 8 8 8 8 8 8 8 ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కానీ మీరు చూస్తూ ఉంటే మీకు ఇది డబుల్ కన్ఫర్మేషన్ దాట్ ఈ డేస్ మీకు ఎలా ఉండబోతున్నాయి అంటే మీరు ఒక రైట్ బ్యాలెన్స్లోకి రావడానికి, లవ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి రిజాల్వ్ అవ్వడానికి, ఫినాన్షియల్గా మీరు కొంచెం స్టేబుల్ అవ్వడానికి, కెరియర్ వైజ్ ఇంప్రూవ్మెంట్ రావడానికి అండ్ హెల్త్ వైజ్ మీకు ఏమన్నా భయాలు లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్త్ బెటర్ అవ్వడానికి. అండ్ నవరాత్రులు అంటేనే సెలబ్రేషన్ టైం అనమాట. 9 రోజులు కూడా మనం విపరీతంగా ఒక్కొక్క అమ్మవారిని పూజించుకుంటూ అట్ ద సేమ్ టైం హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి కొంతమంది వెకేషన్స్కి పోయి సో ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ ది టైమ్ ఫర్ సెలబ్రేషన్. మీకు ఇది వరకు ఏదైనా కలిసి రాకపోతే ఈ టైంలో మీకు కలిసి వస్తున్నాయి. ఎస్పెషలీ పార్ట్నర్షిప్ అనేది బాగా కలిసి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కావచ్చు, లేకపోతే పార్ట్నర్స్ మధ్యన కావచ్చు, లేకపోతే మీ లవ్డ్ వన్స్ మధ్యన ఇంకా సఖ్యత పెరగబోతుంది. సో మీ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవుతుంది. మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి హార్మోనీలోకి రాబోతున్నారు. అట్రాక్షన్ పెరుగుతుంది ఇక్కడ. అండ్ మనీ వైజ్ ఇంతకుముందు జగ్లింగ్ ఉండింటే, అప్స్ అండ్ డౌన్స్ ఉండింటే ఇప్పుడు మనీ వైజ్ మీరు కొంచెం స్టేబుల్ అవ్వడానికి అండ్ ఈ సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ప్రాఫిట్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్కమ్ గెయిన్ కావడం, సో ఫినాన్షియల్ డెసిషన్స్ ఏమైనా మీరు తీసుకుంటూ ఉంటే వాటిల్లో మీరు స్ట్రెస్ ఫ్రీ ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ చూడొచ్చు. అండ్ మీరు ఏదైతే జాబ్ వద్దనుకొని కొత్తగా ఏదైనా జాబ్కి అప్లై చేసుకొని ఉంటే మీకు న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది, అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తారు.
అండ్ మీ క్రాఫ్ట్మెన్షిప్ ఏదైతే ఉందో, అంటే మీలో స్కిల్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. మీరు కష్టపడి మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు. అండ్ ఇది మీకు మంచి సక్సెస్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ సక్సెస్ మనకి తీసుకొని వస్తున్న రిజల్ట్స్తో మనం కొత్తగా ఏదైనా అకంప్లిష్ చేయాలంటే, కొత్తగా ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దానికి కూడా మనకి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంతకుముందు భయం వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల కావచ్చు, మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉండింటే, ఒక విక్టిమ్ జోన్లో మీరు ఉండింటే, ఈ భయం వల్ల, యాంగ్జైటీ వల్ల, దీనివల్ల హోప్లెస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో అంటే ఇవన్నీ బెటర్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బాండ్ బెటర్ అవుతుంది. సో దానివల్ల కూడా వీటిలోంచి బయటకు వస్తున్నారు అండ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫినాన్షియల్ క్రైసిస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది కూడా మంచిగా బ్యాలెన్స్లోకి వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ భయము, యాంగ్జైటీ ఇవి వెళ్ళిపోతుండొచ్చు. అండ్ స్కిల్ కూడా ఇంకా మెరుగవుతుంది, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్న దానివల్ల కూడా ఇక్కడ మీరు ఇంప్రూవ్మెంట్ని అయితే చూడొచ్చు. ఇక్కడ చూడండి, థర్డ్ ఐ చక్ర మెడిటేషన్ అండ్ రమ్. సో అంటే సోలార్ ప్లెక్సస్ చక్ర మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. ఇక్కడ ఆ 2 చక్రాసే ఇండికేట్ చేస్తున్నాయి. సో థర్డ్ ఐ చక్ర అండ్ సోలార్ ప్లెక్సస్ చక్ర మనకి ఇంకా బెటర్ అవుతుంది. అండ్ ఇక్కడ వీనస్ ఎనర్జీస్ కనిపిస్తోంది మనకు ఫస్ట్ కార్డ్ ద్వారా మనం చూస్తే. ఇక్కడ వీనస్ ఎనర్జీ, సో లవ్, ప్లెజర్, సో దీంట్లో మీరు ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఇక్కడ మనకి గురువు జూపిటర్ ఎనర్జీ కనిపిస్తుంది. సో అందుకనే విస్తరిస్తున్నారు, ప్రాపర్టీ మెరుగవుతుంది. సో ఎక్స్పాన్షన్ అండ్ ప్రాపర్టీ వైజ్ అది హైక్స్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ కావచ్చు చూడొచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ సన్ ఎనర్జీ కనిపిస్తుంది. సన్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి కెరియర్లో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో మీరు కాన్షియస్గా మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అవి మీకు బాగా పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ అహాన్కి అయితే వెళ్ళకండి. అండ్ ఇక్కడ చూడండి, గురువు రిపీట్ అయ్యారు. సో ఇక్కడ ఎవరికన్నా గురువు ఇదివరకు వీక్గా ఉంటే ఇప్పుడు స్ట్రాంగ్గా తయారవుతున్నారనమాట. సో ఎప్పుడైతే గురువు స్ట్రాంగ్గా తయారవుతున్నారో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ నాలెడ్జ్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, అబెండెన్స్ కావచ్చు, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో మెరుగు అవుతున్నాయి కాబట్టి మీరు ఈ భయాల నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఫైనల్గా చూస్తే వీ హ్యావ్ మెర్క్యూరీ, బుధుడు ఎనర్జీస్ ఉన్నాయి. సో బుధుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ అండ్ మన మెంటాలిటీ, లైక్ సైకలాజికల్గా మనం ఇంకా బెటర్ అవుతున్నాం, మెంటాలిటీ వైజ్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు మీరు, మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఫైనల్గా 3 ఆఫ్ కప్స్ వచ్చింది కదా. సో 3 ఆఫ్ కప్స్ వచ్చి మనకి రీయూనియన్స్, ఇంతకుముందు ఏదో ఒక అపార్థాల వల్ల దూరం అయినంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దగ్గర అవడానికి రీయూనియన్స్ ఉన్నాయి. సో రీయూనియన్స్ ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు వరకు మనకు దూరంగా ఉండి మనం వాళ్ళని మిస్ అవుతుంటే మళ్ళీ వాళ్ళు మనకు దగ్గర అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, వి విల్ సెలబ్రేట్ కదా. సో సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో విల్ బి సోషలైజింగ్, మనుషులతో కలవడం, అంటే పండగలప్పుడే మనం ఇంకా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. సో గ్యాదరింగ్స్ ఉంటాయి కాబట్టి, సో ఫెస్టివ్ వైబ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే మ్యారేజెస్ ఇలాంటివి కూడా ఉండొచ్చు అనమాట. సో హ్యాపీ టైమ్స్ అయితే వస్తుంది, ఇక్కడ అదే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే ఇదే జర్నీ పైన నడుస్తుంది అనమాట. సో ఈ జర్నీ ఇలానే ఆనందదాయకంగా ఇంకా బెటర్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు చూస్తే కర్కాటక రాశి కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ క్యాప్రికాన్ వృశ్చిక రాశి, అండ్ ఇక్కడ స్కార్పియో, సో మకర రాశి, అండ్ ఇక్కడ జెమిని అంటే మిథున రాశి, అండ్ ఇక్కడ మళ్ళా క్యాన్సర్ కర్కాటక రాశి. సో ఈ రాశులు ఇక్కడ కనిపిస్తున్నాయి కార్డ్స్ పరంగా చూస్తే. ఏ రాశి వాళ్ళైనా కానీ ఈ రాశి వాళ్ళకి ఇంకొంచెం ఇంటెన్షన్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ నేను ప్లానెట్స్ కూడా చెప్పినాను ఆల్రెడీ. సో మనకి శుక్రుడు, గురువు, సూర్యుడు, బుధుడు, ఈ ప్లానెట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ ప్లానెట్స్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ళ ఆస్ట్రాలజీ చార్ట్లో, అండ్ ఈ జోడియాక్ సైన్స్ ఉన్న వాళ్ళు సన్, మూన్ రైజింగ్ ఏ విధంగా అయినా కానీ వీళ్ళపైన కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి కీవర్డ్స్ ఏంటంటే లవ్, బ్యాలెన్స్, పేషెన్స్, రెస్ట్రిక్షన్, ఫ్రెండ్షిప్. సో ఐ యామ్ లవ్డ్, ఐ యామ్ ఇన్ బ్యాలెన్స్,
I have lot of patience, I have no restrictions, or I have healthy restrictions and I attract ఫ్రెండ్షిప్. ఇట్లా మాత్రం మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండొచ్చు సో దట్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ నేను థర్డ్ ఐ చక్ర అండ్ సోలార్ ప్లెక్సస్ చక్ర అని చెప్పాను కదా, అంటే మణిపూర చక్ర అండ్ మనకి ఆగ్నేయ చక్ర. సో ఈ రెండు చక్రాలు మనకి ఏం చెప్తాయి, ఇప్పుడు మనకి సోలార్ ప్లెక్సస్ చక్ర వచ్చి ఐ కెన్. సో ఐ కెన్, నేను ఏదైనా చేయగలుగుతాను, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలుగుతాను. అండ్ థర్డ్ ఐ చక్ర మనకి ఆగ్నేయ చక్ర ఏం చెప్తుంది, ఐ సీ, నేను చూడగలుగుతాను, నేను చూస్తున్నాను. సో ఐ సీ, యు ఆర్ సీయింగ్ బెటర్ థింగ్స్, యు ఆర్ సీయింగ్ గుడ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు మీకోసం మంచిగా చూస్తున్నారు, ఐ మీన్ చూసుకుంటున్నారు, దట్ యునో లైఫ్ బెటర్ అవ్వడం కానీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వడం కావచ్చు. ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీ నుంచి స్టార్ట్ అవుతుందో మీరు ఆ ఇంప్రూవ్మెంట్స్ బెటర్మెంట్ ఖచ్చితంగా చూడగలుగుతారనమాట. ఇప్పుడు మనం కొన్ని ఎనర్జీ అండ్ స్పిరిట్ ఆరికల్ డెక్ నుంచి మెసేజెస్ తీసుకుందాం, గైడెన్స్ లాగా. మనకి 9 days ఇది ఉంది. సో మీరు ఇప్పుడు వరకు మీకు ఏవైతే సిచ్యువేషన్స్ కొంచెం అంత బెటర్గా కనిపించలేదో, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఫినాన్సెస్, ఇక్కడ చూడండి ఎంత బాగా ఇచ్చారు, రిలేషన్షిప్, ఫినాన్సెస్, కెరియర్, హెల్త్, ఓవరాల్ ఎనర్జీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ ప్రతి దాంట్లో సక్సెస్ ఉంది. ఓవరాల్గా సెలబ్రేషన్స్ ఉన్నాయి అండ్ ఫెస్టివ్ వైబ్స్ ఉన్నాయి, మనకి మ్యాచ్ అయింది. కాబట్టి ఎవరైతే ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో, బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, యాక్ట్ పాజిటివ్, సీ పాజిటివ్, ఫీల్ పాజిటివ్ అండ్ ఐ కెన్ అనే దాన్ని ఎక్కువ యూజ్ చేయండి. ఐ కెన్. సో ఇక్కడ నేను నెంబర్ చెప్తాను, 22883, ఇక్కడ 4 వచ్చింది అండ్ ఇక్కడ 37 వచ్చింది. ఏజ్ 37 అయి ఉండొచ్చు. ఈ 22834 ఇవి మీ బర్త్ నెంబర్స్ అయి ఉండొచ్చు. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని ఒకటేసారి చెప్పుకుందాం. ఇక్కడ ఫ్రీడమ్, క్రియేషన్, ఆర్కేంజల్ జరియల్ అండ్ కాన్షియస్ స్టెప్స్. సో ఈ కార్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక ఫేజ్ ఆఫ్ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వస్తున్నారనమాట. సో ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ మూవింగ్ ఆన్, లెట్టింగ్ గో ఎనర్జీస్ ఉన్నాయి. యు ఆర్ లీవింగ్ యువర్ పాస్ట్ బిహైండ్ అండ్ యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మీ గతం ఏదైతే ఉందో, మీ గతం మీకు ఎలాంటి జ్ఞాపకాలను అయితే మిగిలిచ్చిందో, గతం వల్ల మీరు ఏదైతే సఫర్ అయినారో ఆ గతాన్ని వదిలేసి మీకు రెక్కలు వచ్చినాయి. ఈ పంజరంలోంచి పక్షి ఎగిరిపోతుంది స్వేచ్ఛగా. చూడండి, పంజరంలో పక్షి లేదు, పక్షి ఎగిరిపోతుంది. సో మీకు ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఇక్కడ మనకి 8 of Swords, ఆ భయము, రెస్ట్రిక్టెడ్, ఆ బ్లాక్డ్, ట్రాప్డ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతున్నాయి. సో మీకు స్వేచ్ఛ వచ్చింది అండ్ మీకు ఏవైతే అవసరం లేదో వాటిని వదిలేస్తున్నారో, అందుకనే మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అందుకనే ఇక్కడ మూవింగ్ ఆన్ ఎనర్జీస్ ఉన్నాయి, బికాస్ మీరు ఆ లెటింగ్ గో ఎనర్జీస్ని అప్లై చేశారు కాబట్టి. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ నెంబర్ 37 క్రియేషన్ ఉంది. సోల్, ఎక్స్ప్రెషన్, సంథింగ్ న్యూ. సో సంథింగ్ క్రియేషన్ అంటే ఏంటి, అక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం, అక్కడ పని జరుగుతోంది, ఏదో చేస్తున్నారు. సో దానివల్ల ఏదో ఒక ఫలితం వస్తుంది. ఇక్కడ ఈమె చెట్టుకి నీళ్లు పోస్తుంది, ఈ మొక్క ఎదిగి పూలు పూస్తుంది అనమాట. ఇక్కడ ఆ పూలు చూసి ఈమెకి చాలా సంతోషంగా ఉంది. సో ఆ విధంగా ఏంటి, ఆమె ఆనందపడుతున్నారనమాట. అక్కడ కొత్తగా చిగురు వచ్చి చిగురు నుంచి పూలు రావడం. సో కొత్తగా ఏం జరిగింది, ఇక్కడ పూలు రావడం కొత్తగా జరిగింది. సో సంథింగ్ న్యూ. అలానే మీ లైఫ్లో కూడా ఏదో కొత్తగా జరగబోతుంది. కొంతమందికి మ్యారేజెస్ జరుగుతున్నాయి, మ్యారేజెస్ ఫిక్స్ అవుతున్నాయి. కొంతమందికి న్యూ జాబ్ వస్తుంది. మనకి ఇక్కడ 8 of Pentacles అదే చెప్పింది కదా, న్యూ జాబ్ వస్తుంది. కొంతమంది న్యూ పార్ట్నర్స్, లైక్ అంటే మీకు సోల్మేట్స్ వస్తున్నారు. సో ఆ సోల్ ఎక్స్ప్రెషన్, మీ లోపల నుంచి మీకు ఏమైతే ఫీలింగ్స్ వస్తున్నాయో మీరు వాటిని అడ్రస్ చేయండి. మీరు ఏమైతే కోరుకుంటుందో
మీ ఇన్నర్ కాన్షియస్నెస్ ఏవైతే కోరుకుంటుందో మీరు దాన్ని చేయండి. మీరు అలా చేసిన దానివల్ల మీరు ఇంకా బెటర్ అవుతారనమాట. సో ఇక్కడ ఆర్కేంజల్ జెడియల్ మనకి ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్, కంపాషన్, ఫర్గివ్నెస్. సో ఇక్కడ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, కంపాషన్, ఫర్గివ్నెస్ మళ్ళీ మనకి ఈ ఫస్ట్ కార్డుతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని అవగాహనతో మనం ముందరికి వెళ్తూ ఉంటామో అప్పుడు ఏంటంటే మనల్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఇది నేను, నాకు ఈ బలాలు ఉన్నాయి, ఈ బలహీనతలు ఉన్నాయి, నేను మనిషిని. సో నా బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని నా బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను అధిగమించగలుగుతాను. సో ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. కంపాషన్, నేను మనిషిని కదా, ఒక్కొక్కసారి నేను తప్పులు చేస్తాను. తప్పులు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ముందరికి వెళ్ళడం మనకి కావాల్సింది. సో ఆ విధంగా నేను ఏదైతే ఒకవేళ నేను తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దుకొని ముందరికి వెళ్తున్నాను. ఆ కంపాషనేట్ నేచర్ అనమాట. అంటే పర్వాలేదు, ఇట్స్ ఓకే, మనం నేర్చుకుంటున్నాము, వీఆర్ ఇన్ దిస్ ప్రాసెస్. సో మెల్లమెల్లిగా నేను ఎదుగుతున్నాను, నేను బెటర్ అవుతున్నాను, నిన్నటికన్నా ఈరోజు నేను బెటర్గా ఉన్నానా లేదా, మన పైన మనం హార్ష్గా లేకుండా, మనల్ని మనం నిందించుకోకుండా, మనల్ని మనం దూషించుకోకుండా, మనల్ని మనం ఫుల్గా యాక్సెప్ట్ చేసినాం కాబట్టి మనల్ని మనం క్షమించుకోగలుగుతున్నాము, మనల్ని మనం ప్రేమించుకోగలుగుతున్నాము, మనతో మన పయనాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కంపాషన్. ఫర్గివ్నెస్, క్షమించుకోగలుగుతున్నాం కదా మనిషిని, కాబట్టి ఎప్పుడన్నా పొరపాట్లు జరుగుతాయి, కానీ దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయకుండా నేను దాన్ని ఎలా బెటర్ చేసుకుంటున్నాను అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. నా రిలేషన్షిప్స్ కావచ్చు, నా కెరీర్ కావచ్చు, నా ఫినాన్సెస్ కావచ్చు, నా హెల్త్ కావచ్చు. సో ఆ విధంగా ఫర్గివ్నెస్ వస్తుందన్నమాట. వైట్ ఇండికేట్స్ పీస్, వైట్ ఇండికేట్స్ ప్లెజెంట్నెస్, వైట్ ఈజ్ ది డివైన్ ఎనర్జీ. సో ఆ విధంగా ప్యూర్గా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా తయారవుతున్నారు. కాన్షియస్గా స్టెప్స్ తీసుకుంటున్నారు అనమాట. అంటే ఏదో చేసేస్తున్నాము అంటే మనం పూర్తిగా హోష్లో లేకుండా, అంటే ఫుల్గా అవేర్గా లేకుండా డెసిషన్స్ తీసుకోవడం లేదు. ఫుల్గా విత్ మైండ్, బాడీ, సోల్ అలర్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. అందుకనే యు ఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ యాక్షన్ దట్ యు టేక్ అండ్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇక్కడ చూడండి, అన్నీ ముందరికే అడుగులు పడుతున్నాయి, వెనక్కి పడడం లేదు. క్రియేషన్ ఈజ్ ఆల్సో ఎ స్టెప్ అహెడ్, ముందరికే పడుతుంది. అండ్ ఇక్కడ మనకి లుకింగ్ ఫార్వర్డ్, కాన్షియస్ స్టెప్స్ కూడా ముందరికే వెళ్తుంది. ఇక్కడ మూవింగ్ ఆన్ కూడా ముందరికే వెళ్తుంది. సో మీ లైఫ్ ఇలా హ్యాపీగా ముందరికి వెళ్తుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దట్ లైఫ్ ఈజ్ గెటింగ్ బెటర్ డే బై డే. రోజు రోజుకి లైఫ్ బెటర్ అవుతుంది. ఈ 9 రోజుల నవరాత్రిలో మీరు అది తెలుసుకుంటారనమాట. లైక్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది కదా, ఆ విధంగా మిమ్మల్ని మీరు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా మీకు వస్తున్న ఆపర్చునిటీస్ని మీరు ఇంకొంచెం బెటర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ఇంతకు ముందులాగా సిల్లీగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా జరిగినా కానీ దాన్ని మీరు ఎలా సరిదిద్దుకొని ముందరికి వెళ్ళాలి అనే దానిపైన ఆలోచనలు పెడుతున్నారు. అందుకనే ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. అప్పుడు ఏదైనా కానీ ఇట్స్ ఎ సెలబ్రేషన్ దట్ నేను కొత్తగా ఏదో నేర్చుకున్నాను కదా ఈరోజు నా వల్ల తప్పు జరిగింది, కానీ ఈ తప్పుని సరిదిద్దుకునేది లేదు, ఇట్లా తప్పు జరిగితే నేను ఏం చేయాలి అనేది నేర్చుకున్నారు కదా. సో ఆ విధంగా మీలో ఆ డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఈ డే బై డే ఇంప్రూవ్మెంట్ వల్ల మీరు లైఫ్లో ఇంకా ముందరికి వెళ్ళడానికి కానీ, లైఫ్ ఇంకా బెటర్ అవ్వడానికి కానీ హై ఛాన్సెస్ ఉంది. ఈ నవరాత్రుల రోజు మీకు దేవుడు ఆ విధంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు దట్ లైఫ్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, క్రియేషన్, కాన్షియస్ స్టెప్స్. ఎప్పుడైతే మనం అవగాహన మంచిగా పెంచుకొని అడుగులు ముందరికి వేస్తామో ఖచ్చితంగా మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నెంబర్ 21, 26 కూడా వచ్చింది. ఇది మీ ఏజ్ అవ్వచ్చు, మీ బర్త్ డేస్ కూడా అవ్వచ్చు అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే BDFHJLNPRTVXZ ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో, లేదు ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో, లేదు టైం స్టాంప్స్ ప్రకారం
మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేసిందంటే మీరు ఆ ప్రకారం ఈ పైల్ని సెలెక్ట్ చేసుకుంటే వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ అయితే మనం చూద్దాం ఈ 9 శక్తివంతమైన రోజులు మీకు ఏ విధంగా కలిసి రానున్నాయో, సో దట్ మీ లైఫ్ బెటర్ అవ్వడానికి కానీ మీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వడానికి కానీ, ఒక తప్పు జరిగినా కానీ ఆ తప్పులోంచి మనం నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. సో ఆ విధంగా మీ లైఫ్ని మీరు ఏ విధంగా కరెక్ట్ చేసుకొని ముందరికి వెళ్తున్నారు, తద్వారా మీ లైఫ్లో లేదు మీలో మీకు నచ్చినాటివో లేకపోతే మీరు మెచ్చినాటివో లేదు ఎదుటి వాళ్ళకి నచ్చినాటివో ఎదుటి వాళ్ళు మెచ్చినాటివో లేదు దీనివల్ల మీరు నష్టపోతుంటే అలాంటివన్నీ మీరు కరెక్ట్ చేసుకొని ముందరికి వెళ్ళడానికి మీకు ఇది ఒక అద్భుతమైన టైం. సో ఈ టైం పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఈ 9 శక్తివంతమైన రోజులు ఎలా ఏ విధంగా కలిసి రానున్నాయి. ఓకే, ఇక్కడ 2 కార్డ్స్ ఫ్లిప్ అయినాయి. ఓకే, ఫస్ట్ మనం ఈ 2 కార్డ్స్ చూద్దాం. 555 ఏంజల్ నెంబర్ చూస్తుంటే లేదు 5555 ఏంజల్ నెంబర్ చూస్తుంటే ఇక్కడితో మీ సమస్యలుకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లైక్ లిటరల్గా మనుషులతో మీకు మనస్పర్ధలు వచ్చి అవి గొడవల వరకు వెళ్ళి వాళ్ళతో మాట అనుకోవడం కానీ లేదు, కోల్డ్ వార్ నడుస్తుంటే మీకు అలాంటివి ఒక కొలిక్కి తీసుకొని వస్తున్నారనమాట. నో ఇక్కడ దేనికి నో చెప్తున్నారు? కాన్ఫ్లిక్ట్కి నో చెప్తున్నారు, హార్డ్షిప్స్కి నో చెప్తున్నారు. హార్డ్ వర్క్ కాదు, హార్డ్షిప్స్కి నో. అంటే ఏంటి? ఇది కష్టం, నాకే ఎక్కువ కష్టం ఉంది, ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత కష్టం నాకుంది, ఎవరికి లేనన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్గా డబ్బుల పరంగా కష్టాలన్నీ నాకే ఉన్నాయి. ఆ నెగటివ్ థింకింగ్కి అండ్ నేను ఐఎమ్ లెఫ్ట్ అవుట్, నన్ను ఒంటరి చేసేసారు, నాకు అసలు ఎవరు లేకుండా పోయినారు, ఇలాంటి ఫీలింగ్స్కి ఏదైతే ఒక ఘర్షణ మీలో మీకు నడుస్తుందో ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో లేదు, విపరీతమైన ధన ఖర్చు, విపరీతమైన ఎక్కడ ఏం చేసినా కానీ కలిసి రాకుండా అంత, అంటే మనం ఇక్కడ ఏదో మంచి జరుగుతుందనో లేకపోతే ఇక్కడ ఎదుగుతామనో 1 రూపాయి ఖర్చు పెడితే అక్కడ ఇంకా 10 రూపాయలు పోతున్నాయి. సో అలాంటివన్నీ ఏంటంటే బెటర్ అవుతుంది, సిచ్యువేషన్స్ అక్కడి నుంచి బెటర్ అవుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ అవుతున్నాయి. కాబట్టి మనకి నెక్స్ట్ వస్తున్న కార్డ్ నైట్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ నైట్స్ వచ్చి 12 12 ఏంజల్ నెంబర్ చూస్తానా, 5555555 ఈ ఏంజల్ నెంబర్స్ చూస్తానా కానీ మీకు ఇది ఒక కన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ 9 వచ్చింది ఓవరాల్ ఎనర్జీ. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు గుడ్ న్యూస్ వస్తుంది. గుడ్ న్యూస్ మీకు అన్ని విధాలుగా. రిలేషన్షిప్స్లో కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ అయిపోతున్నాయి. సో రిలేషన్షిప్స్లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ అయిపోతున్నాయో రిలేషన్స్ ఇంకా బెటర్ అవ్వడానికి కాంప్రమైజ్ అవుతున్నారనమాట. ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ కాంప్రమైజింగ్. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? ఎందుకు అంటే ఆ రిలేషన్షిప్ని నిలుపుకోవాలనుకుంటున్నారు కాబట్టి. రిలేషన్షిప్ వద్దు అనుకుంటే ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. ఆర్గ్యుమెంట్స్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో మీకు మధ్యన వాగ్వివాదాలు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఎప్పుడైతే అది వెళ్ళిపోతుందో మీరు ఒక అగ్రిమెంట్లోకి వస్తున్నారు. దట్ నేను ఇలా ఉంటాను, నువ్వు ఇలా ఉండు, లేకపోతే నేను ఇలా చేస్తాను, నువ్వు అలా చేయి, లేకపోతే ఇది నాది ఇది నీది, మనం ఇలా ఉంటే మన ఇద్దరి మధ్యన ఇంకా ఐక్యమత్యమే మహాబలం అన్నట్లు మన ఇద్దరం ఇంకా క్లోజ్గా ఉంటాము. లేకపోతే మనలో మనం కొట్లాడుకొని ఇంకా బయట నుంచి ఇంకో 10 మందిని తీసుకొని వచ్చి మన మధ్యలో పెట్టుకొని మన మధ్యన దూరం ఇలానే పెంచుకుంటూ వెళ్ళిపోతాము. ఇలాంటివన్నీ జ్ఞానోదయం అవుతుంది ఒక విధంగా. మనం ఏదో సాల్వ్ చేసేసుకుంటే బెటర్ అయిపోతుంది. అలా కాకుండా మూడో వ్యక్తిని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తామో మన మధ్యన దూరం పెరిగిపోతుంది. మన మధ్యన దూరం పెరగద్దు. మన మధ్యన పెరుగుతున్న దూరాన్ని మనం తగ్గించాలి అంటే మనిద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి, మనిద్దరం సాల్వ్ చేసుకోవాలి. సో ఇంతకుముందు ఏవైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని మనం అడ్రస్ చేసి మన రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవాలి.
సో ఈ దీంట్లోకి వస్తున్నారనమాట. ఇంతకుముందు డిఫెన్సివ్ మెకానిజం అని ఉంటుంది. అరే అటాక్ అంటే అటాక్, నువ్వంటే నువ్వు, నువ్వా అంటే నేనా అన్నట్లు. సో ఇప్పుడు ఏంటంటే అది లేదు. సో ఆలోచిస్తున్నారు, అన్నిటినీ అవగాహనలోకి తీసుకుంటున్నారు. దట్ యూనో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరి వల్ల ఇలా జరుగుతుంది, లేకపోతే మేమిద్దరం ఎలా ఉంటే మా రిలేషన్షిప్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అని ఆ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించుకుంటున్నారు. అండ్ హార్డ్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఫినాన్సెస్ పరంగా అండ్ ఈ సిచ్యువేషన్ మారదు అన్న మన మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదేంటంటే మనకి కష్టాలను కొని తెచ్చిపెడుతుంది అనమాట. అది బ్యాడ్ లక్ని తీసుకొని వస్తుంది, అది స్ట్రగుల్ని తీసుకొని వస్తుంది, అది మనల్ని పావర్టీలోకి దోసేస్తుంది. దానివల్లనే మనం చేయాలనుకున్న దానిపైన మనకు అంత కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫినాన్సెస్ పరంగా మీకు ఆ కష్టకాలం తీరిపోతుంది. ఇక్కడ చూడండి, నో 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 ఎస్ బ్యాలెన్స్ అయిపోయింది కదా. ఈ నోని ఈ మధ్యలో ఎస్ బ్యాలెన్స్ వేసేస్తుంది. సో వీటన్నిటినీ ఎస్ చేసుకోవాలి మనం. అంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఫినాన్షియల్గా నేను ఎలా చేస్తే నేను ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండగలుగుతాను. ఇక్కడ నాకు 3 చక్రాస్ కనిపిస్తున్నాయి. హమ్ అంటే మనకి థ్రోట్ చక్ర. సో థ్రోట్ చక్ర స్ట్రాంగ్ అవ్వాలి. సో థ్రోట్ చక్ర మెడిటేషన్ చేయండి. ఎం అంటే హార్ట్ చక్ర మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇక్కడ మనకి అమ్ అంటే థర్డ్ చక్ర. అంటే ఏంటి, అప్పర్ చక్రాస్ని మీరు బ్యాలెన్స్లోకి తీసుకొని రావాలి. అప్పర్ చక్రాస్ బ్యాలెన్స్లోకి రావాలంటే ఫస్ట్ లోయర్ చక్రాస్ బ్యాలెన్స్లో ఉండాలి. ఎప్పుడైతే మనకి మూలాధార చక్ర స్ట్రాంగ్గా ఉంటుందో మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, మనకి స్ట్రగుల్స్ అనేటివి వెళ్ళిపోతాయి. సో మీరు ఆల్ చక్ర మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. ఈ లోయర్ చక్రాస్ ఒక బ్యాలెన్స్లోకి వచ్చి స్ట్రాంగ్ అయినాయంటే అప్పర్ చక్రాస్ని ఆటోమేటిక్గా బ్యాలెన్స్లోకి వచ్చేస్తాయి. సో ఆల్ చక్ర మెడిటేషన్ చేయండి. సో ఆల్ చక్ర మెడిటేషన్ చేసిన దానివల్ల మీరు ఇంకొంచెం ఇంట్యూటివ్గా స్ట్రాంగ్ అవ్వడం కానీ, ఎందుకు అంటే ఇక్కడ ఐ లవ్, ఐ స్పీక్, ఐ సీ, ఏదైతే నేను ప్రేమిస్తున్నానో, ఏదైతే నేను మాట్లాడుతున్నానో, ఏదైతే నేను వ్యక్తపరుస్తున్నానో దాన్ని నేను చూడగలుగుతున్నాను. సో కాబట్టి ఏదన్నా ఒక పని చేస్తానా, ఒక మనిషితో ఉన్నా కానీ వాళ్ళని నేను ఇష్టపూర్వకంగా ఆ పని చేయడం కానీ, ఇష్టపూర్వకంగా ఆ మనిషితో కూర్చొని మాట్లాడడం కానీ, టైం స్పెండ్ చేయడం కానీ చేస్తున్నా. అంటే ఇక్కడ కాన్షియస్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒకరికి టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి నిజంగానే మీరు టైం ఇస్తున్నారు. కంప్లీట్గా మిమ్మల్ని మీరు వాళ్ళతో స్పెండ్ చేయడానికి వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇష్టపూర్వకంగా. సో అలానే చేయండి. అండ్ ఏదైనా మాట్లాడినా కానీ నిజాయితీగా మాట్లాడండి. అదేమంటారు, ఓపెన్ హార్ట్తో, లైక్ క్లియర్గా, హ్యాపీగా ఏమన్నా చెప్పాలనుకుంటే అది చెప్పండి. మంచిగా మాట్లాడండి. ఐసీ. సో అప్పుడు మీరు చూడగలుగుతారు, ఇంప్రూవ్మెంట్ని చూడగలుగుతారు, మార్పుని చూడగలుగుతారు. సో ఆ విధంగా ఫినాన్సెస్లో మీకు ఖచ్చితంగా మార్పు ఉంది. ఇంతకుముందు లాస్ అయిన ఉంటారు, పోగొట్టుకొని ఉంటారు, అప్పులైన ఉంటాయి, కష్టపడి ఉంటారు. నేను ఏది కాదనట్లేదు, కానీ ఏదో ఒక మార్గం ఎంచుకుంటారనమాట. ఇక్కడికైతే లైఫ్ ఆగిపోదు కదా. సో యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ అండ్ స్పీక్ లౌడ్. మీరు ఎవరితోనా మాట్లాడటం కాదు, మీతో మీరు మాట్లాడుకునేదే. లోపలేదో మాట్లాడేసుకుంటున్నాను, లోపలేదో జరిగిపోతుంది అన్నట్లు కాకుండా బయటికి గట్టిగా మాట్లాడుకోండి. మీ మాటలు మీకే వినిపించేలాగా మాట్లాడుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది దట్ మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ స్ట్రగుల్ ఏంటి, మీరు ఎట్లా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి, మీకు ఏదో విధంగా సొల్యూషన్స్ వస్తాయి. స్పీక్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు మాట్లాడుకోండి, పర్వాలేదు, కొంచెం టైం మీకు మీరు ఇచ్చుకోండి. సో మనకి రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఫినాన్సెస్ పరంగా కావచ్చు, మనకి ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇంప్రూవ్మెంట్ జరగాలి. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ జరిగితేనే మీకు ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో జరగాల్సిన కాంప్రమైజ్లు, జరగాల్సిన అడ్జస్ట్మెంట్స్ జరిగిపోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కొంతమందికి ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఆ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ఎందుకంటే
చాలా కష్టంగా పని ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. దానివల్ల కూడా ఇక్కడ నష్టపోతుంటారనమాట. అండ్ కొంతమందికి ఇప్పుడు ఎవరికన్నా ఇచ్చి పోగొట్టుకోవడమో, లేకపోతే దేంట్లన్నా పెట్టి పోగొట్టుకోవడమో, బిజినెస్ చేసి పోగొట్టుకోవడమో ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కడ తప్పు చేస్తే ఇవి జరిగినాయో దాన్ని రెక్టిఫై చేసుకొని ముందరికి వెళ్తున్నారనమాట. సో కొత్తగా మనకి దసరా అప్పుడు మనకు వచ్చేది అది కదా, ధైర్యం వస్తుంది. నవరాత్రుల్లో మనము ఆయుధాలు పూజ చేయించుకుంటాము, లక్ష్మీదేవిని మొక్కుతాము, అన్నీ చేస్తాం కదా. సో ఆ విధంగా సామ భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించి ఫినాన్షియల్గా ప్రాస్పరస్ స్టేట్లోకి వెళ్ళాలి అనుకుంటే మటుకు మనకి యాక్చువల్గా ఫినాన్షియల్గా మనం సమృద్ధి చెందాలి అంటే ఫ్రైడే మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బౌల్లోకి, నేను ఇది షార్ట్ రూపంలో కూడా పెట్టినట్టున్నాను ఛానల్లో, ఒక గ్లాస్ బౌల్లో బియ్యం పోయండి. సగానికి బియ్యం పోసి ఒక 7 నాణ్యాలు, 7 కాయిన్స్, అది 1 రూపీ కాయిన్ కావచ్చు, 2 రూపీస్ కాయిన్ కావచ్చు, 5 రూపీస్ కాయిన్ కావచ్చు, 10 రూపీస్ కాయిన్ కావచ్చు, 20 రూపీస్ కాయిన్ కావచ్చు, ఏదన్నా కానీ ఒక 7 కాయిన్స్ వేసేసి దానిపైన ఇంకొంచెం బియ్యం పోసేసి దానిపైన ఒక 2 కర్పూరాలు, 2 లవంగాలు పెట్టి ఇది వారం అంతా అంటే శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ఉంచుకొని మళ్ళీ శుక్రవారం రోజు మళ్ళీ మార్చుకోండి. ఇది ఏ మూల పెట్టాలి అంటే మీరు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్ కార్నర్లో దేవుడి రూమ్ ఉందనుకోండి మీకు, ఆ దేవుడి రూమ్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టండి. నార్త్ అంటే ఉత్తరము, ఈస్ట్ అంటే మనకి సూర్యుడు ఉదయిస్తారు కదా, అది ఈశాన్యం మూల అనుకుంటా నాకు తెలిసి తెలుగులో, నార్త్ ఈస్ట్ కార్నర్. సో అక్కడ పెట్టి మళ్ళీ ఫ్రైడే రోజు ఈ బియ్యంని మనకి కర్పూరం ఆవిరైపోతుంది, కర్పూరం మెల్ట్ అయిపోతుంది, అది ఎయిర్తో దాని రియాక్షన్ వల్ల కర్పూరం మెల్ట్ అయిపోతుంది. ఈ 2 లవంగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసి పక్కన పెట్టుకొని మీరు వెజిటేరియన్ ఫుడ్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తారో దాంట్లో వాడుకోవచ్చు లవంగాలు, పారైన అవసరం లేదు. అండ్ బియ్యం కూడా మీరు అన్నం చేసుకొని తినేయచ్చు. మళ్ళా శుక్రవారం రోజు మళ్ళీ అలానే ఫ్రెష్గా మళ్ళా కొంచెం బియ్యం నింపి గ్లాస్ బౌల్లోనే పెట్టండి. గ్లాస్ బౌల్లో కొంచెం బియ్యం నింపి నాణ్యాలు పెట్టి ఆ నాణ్యాలని ఇంకొంచెం బియ్యంతో కవర్ చేసేసి దానిపైన 2 కర్పూరాలు, కర్పూరం బిళ్ళలు 2 అండ్ 2 లవంగాలు పెట్టి మళ్ళీ నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోండి. సో ఇలా చేస్తూ ఉంటే మనకి ఫినాన్షియల్గా మనం కొంచెం బెటర్ అవుతామన్నమాట. సో చేస్తుండే కొద్దీ మనకి రిజల్ట్స్ కనిపిస్తుంది. అండ్ ఆ విధంగా మనం ఇక్కడ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కెరియర్లో మనకి నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది. సో హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ అంటే తీసుకోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎక్కువ ధారాళ హృదయంతో సాక్రిఫైసెస్ చేయకండి కెరియర్ పరంగా. అరే వాళ్ళు బాధపడుతున్నారు, ఈసారి వాళ్ళకి ప్రమోషన్కి వాళ్ళే నాకన్నా అర్హత ఎక్కువ ఉంది వాళ్ళకి, సో మనం నెక్స్ట్ టైం ప్రమోషన్ తీసుకుందాంలే, ఈసారి వాళ్ళకి రానిలే, ఇలా కాదు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాల్సిన దగ్గర కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాల్సిందే. సో మీకు దక్కాల్సిందే అవునన్నా కాదన్నా. కాబట్టి మీరు నెగోషియేషన్స్ కరెక్ట్గా చేసుకోండి. కెరియర్ పరంగా నెగోషియేషన్స్ అవసరం. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ వస్తాయి కెరియర్ పరంగా. సో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి అంటే క్లియర్ కమ్యూనికేషన్ అవసరం, నెగోషియేషన్స్ అవసరం, హార్ట్ చక్ర స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే బలమైన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి. సో ఎప్పుడైతే మీరు ఆ బలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారో అప్పుడే మీ ప్యాషన్ ఏదైతే ఉందో కెరియర్ పరంగా, మీ గ్రోత్ ఏదైతే మీరు ఆశిస్తున్నారో, లేదు మీ హైకులు కావచ్చు, బోనస్లు కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఇవన్నీ బెటర్ అవ్వాలి అంటే మటుకు యూ హ్యావ్ టు బీ బోల్డ్ అండ్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. మీకోసం మీరే మాట్లాడుకోవాలి, మీకోసం మీరే నిలబడాలి. మీ కాంపిటీటర్స్ ఉన్నారు కదా అని చెప్పి మీరు వీక్ అనుకోకండి, మీరు స్ట్రాంగ్. సో మీరు కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోండి, మీరు కొంచెం బాగా ఎనర్జెటిక్గా ఉండండి. అండ్ ఆ ఎనర్జెటిక్ పీపుల్ మధ్యలోనే ఉండండి, వీక్ మైండ్స్ మధ్యలో ఉండకండి. వాళ్ళు పోనీలే, లేకపోతే నీకు అంత అర్హత లేదు, మీకు అర్హత ఉంది కానీ వాళ్ళు ఏంటంటే ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తూ అంటారు. సో కెరియర్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎవరు మీ పైన ఎలాంటి ప్రభావం, వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, వాళ్ళ చేతల ద్వారా కావచ్చు, ఎలాంటి ప్రభావం మీ పైన పడుతుంది, ఇవన్నీ గమనించుకోండి. అండ్ ఇక్కడ మనకి హెల్త్ వచ్చి నైట్ ఆఫ్ సోర్స్ చూపిస్తుంది.
సో హెల్త్లో మీకు చేంజెస్ కనిపిస్తాయి. ఫర్ ది బెటర్మెంట్ మీకు హానెస్ట్గా మీ హెల్త్ పైన మీరు కొంచెం కేర్ తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. రెగ్యులర్ రొటీన్ చెకప్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చేయించుకోండి. అండ్ 30 క్రాస్ అయిన తర్వాత జనరల్ చెకప్ చేయించుకోవడం చాలా చాలా మంచిది. సో జనరల్ చెకప్ చేయించుకోండి. అండ్ ఏదైతే మనకు కావాలో హెల్త్ పరంగా మనం ఏదైతే చేస్తే మనం ఇంకా కొంచెం హెల్తీగా ఉండగలుగుతామో అవన్నీ చేయండి. లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ, మెంటల్ ఎక్సర్సైజెస్ లైక్ అంటే మనం మెంటలీ హెల్తీగా స్ట్రాంగ్గా ఉండడానికి మనం పాటలు వింటామా, జర్నలింగ్ చేస్తామా, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తామా, ఏ విధంగానే కానీ మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోండి. హెల్త్ అయితే కొంచెం మనం దగ్గరుండి మన హెల్త్ పైన మనమే జాగ్రత్త తీసుకోవాలి. సో హెల్త్లో మనకి ఆ బిగ్ చేంజెస్ అనేటివి కనిపిస్తుంది. ఒకవేళ ఇంతకుముందు కంప్లీట్గా అరే బాగలేదు, దీన్ని బెటర్ చేసుకోవాలి అనుకుంటే మీకు అక్కడ యూ విల్ సీ అ బిగ్ చేంజ్. మీరు కొంచెం కేర్ తీసుకొని కొంచెం అలర్ట్గా ఉన్నారంటే మంచిగా హీల్ అవుతారు, హెల్తీగా అవుతారు అనమాట. సో హెల్త్ పైన కొంచెం జాగ్రత్త తీసుకోండి. అండ్ ఫైనల్గా మనకి ఓవరాల్ ఎనర్జీ వచ్చి హర్మిట్ కార్డ్ వచ్చింది. సో ఇంత జరుగుతుండేటప్పుడు ఆబ్వియస్గా మనం ఏంటంటే ఏదో కొత్తది నేర్చుకుంటున్నాం. సో నేర్చుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే జ్ఞానం పెరుగుతుంది, సోల్ సర్చింగ్లోకి వెళ్తాము. స్పిరిచువల్గా మనం ఇంకొంచెం దేవుడికి లైక్ అంటే ఏదైతే మనకి బిలీవ్స్ ఉంటాయో, బిలీఫ్ సిస్టమ్ లైక్ అంటే నేచర్ని నమ్మడం, యూనివర్స్ని నమ్మడం, ఏంజిల్స్ని నమ్మడం. సో ఏదో విధంగా ఆ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ అనేటివి జరుగుతుంటాయి అనమాట. అంటే నేను ఏం చేస్తే ఈ స్థితిలోకి వచ్చినా, మళ్ళీ ఏం చేస్తే నేను మెరుగవుతున్నా. సో ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్ ఎనర్జీ అయితే మనకి ఇదే చెప్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో మీ ఒంటరిగా మీరు కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు మీకు బెటర్ ఐడియాస్ వస్తాయి. సో మీ పీస్, మీ శానిటీ మీకు చాలా ముఖ్యం. సో మీకోసం మీరు టైం తీసుకోండి. మీ బాడీ పైన, మీ మైండ్ పైన, మీ హెల్త్ పైన మీరు ఇంకొంచెం బెటర్ కేర్ తీసుకోండి. మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతానంటే మీకేంటంటే మీ కెరీర్ ఇంప్రూవ్ అవుతుంది. మీ హెల్త్ ఎంత బెటర్గా అయితే మీ కెరీర్ అంత బెటర్ అవుతుంది, ఫినాన్సెస్ అంత బెటర్ అవుతుంది, రిలేషన్షిప్ అంత బెటర్ అవుతుంది. అంతా మీ హెల్త్ పైన ఆధారపడి ఉంటుంది. సో మీ హెల్త్ మీకు చాలా ముఖ్యం. మీ హెల్త్ని అయితే మటుకు మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓపికగా ఉండండి దేనికైనా కానీ. మీ ఓపికే మీకు శ్రీరామ రక్ష. మీకు లోపల నుంచే గైడెన్స్ వస్తుంటుంది. మీ లోపల నుంచే మీకు గైడెన్స్ వస్తుంది కాబట్టి మీతో మీరు ఎక్కువ కనెక్టెడ్గా ఉండాలి. కాబట్టి మీ చక్రాస్ ఒక బ్యాలెన్స్లోకి రావాలి. సో ఆల్ చక్ర మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. ఇక్కడ మాట్లాడుతున్న 3 ఎట్మోస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన చక్రాస్ ఏంటంటే థర్డ్ చక్ర, థ్రోట్ చక్ర అండ్ హార్ట్ చక్ర. అండ్ ఇక్కడ మనకి ఏం ప్లానెట్స్ కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ మనం జోడియాక్ సైన్స్ ప్రకారంగా చూస్తే ఇక్కడ మనకి సింహరాశి, వృషభ రాశి, ధనుర్రాశి అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇది కుంభరాశి, సారీ ఇక్కడ కన్యారాశి కనిపిస్తుంది. సో కన్యారాశి, కుంభరాశి, ధనుసు రాశి, వృషభ రాశి, సింహరాశి. సో ఈ రాశులు కనిపిస్తున్నాయి. ఈ రాశులు కాకుండా వేరే రాశుల వాళ్ళైనా కానీ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ ఈ పైలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో. కాకపోతే ఈ రాశుల పైన కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను అనమాట. సో దట్ మీకు తెలుస్తుంది దట్ మనం ఎంత వీ హ్యావ్ టు టేక్ కేర్ అని. మనం ప్లానెట్స్ ప్రకారంగా చూస్తే ఇక్కడ సాటర్న్ కనిపిస్తుంది. సాటర్న్ అంటే శని, బుధుడు అండ్ ఇక్కడ మనకి మార్స్, కుజుడు. ఇక్కడ మళ్ళీ కుజుడు కనిపిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ CHIRON చిరియన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఆ పెయిన్ నుంచి హీలింగ్ వస్తుంది. సో ఏదైతే బాధ ఉన్నిందో ఆ బాధ నుంచి హీలింగ్ వస్తుంది, బెటర్ అవుతున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి లైక్ మార్స్ మనకి ఏం చెప్తుందంటే యాక్షన్ ఎనర్జీస్లోకి వస్తున్నారు. హెల్త్ పరంగా యాక్షన్ ఎనర్జీస్లోకి వస్తున్నారు, కెరియర్ పరంగా యాక్షన్ ఎనర్జీస్లోకి వస్తున్నారు, ఎనర్జెటిక్గా తయారవుతున్నారు. అండ్ ఇక్కడ మనకి ఫినాన్షియల్గా యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు బీ మోర్ క్లియర్ విత్ యువర్ ఫినాన్సెస్. సో
ఎమోషనల్గా సైకలాజికల్గా ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి. ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం కానీ లేదు, ఆ ఫినాన్షియల్ మ్యాటర్స్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత బెటర్గా మీ ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. మీరు నెగోషియేట్ చేసుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి, మీరు కమ్యూనికేట్ చేయాలి, మీరు వ్యక్తపరచాలి, మీరు తెలుసుకోవాలి, మీరు వాళ్ళని ఒప్పించుకోవాలి. సో ఇక్కడ చాలా అవసరం, ఆ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. అండ్ ఇక్కడ మనకి శని ఏం చెప్తారంటే యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. రిలేషన్షిప్స్లో నాకు సంబంధం లేదు, నా వల్ల కాదు, ఎదుటి వాళ్ళదే తప్పు, వాళ్ళే అంతా చేసినారంటే ఒక చెయ్యి శబ్దం రాదు, 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. సో మనది కూడా ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మనమేం తగ్గిపోవడం లేదు ఇక్కడ. సారీ చెప్పిన దానివల్ల మనం ఒక స్టెప్ ముందరకు తీసుకుంటున్నాం, మెచ్యూర్డ్గా, అంటే పెద్ద మనిషి తరహాలాగా సాల్వ్ చేసుకోవడానికి, బెటర్ చేసుకోవడానికి అక్కడ అవసరం అనుకుంటే ఆ రిలేషన్షిప్. సో ఆ విధంగా కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ అవుతున్నాయి. అంటే అక్కడ శని మనకు అదే చెప్తున్నారు, బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రిలేషన్షిప్స్. అండ్ డిసిప్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేంట్లో అయినా కానీ డిసిప్లైన్ ఇంపార్టెంట్. మనకి ఫినాన్సెస్లో కావచ్చు, మనకి కెరియర్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. ఇక్కడ రిలేషన్షిప్స్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎంఫసిస్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ సాటర్న్ సింబల్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనం ఆరికల్ కార్డ్స్ నుంచి చూద్దాం మీకు వస్తున్న మెసేజెస్ ఏంటి అనేది. అటాచ్మెంట్, ప్రాస్పెరిటీ, బ్యూటిఫుల్, ఆర్కేంజల్ హెనియల్, వావ్, జర్నీ, గైడ్. మీకు మీరే టీచర్, మీరే నేర్చుకుంటున్నారు, మీరే అన్లర్నింగ్ చేస్తున్నారు. అంటే నేర్చుకునే దాంట్లోంచి ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసినా కానీ దాన్ని మీరే సర్దిద్దుకోగలుగుతున్నారు, మీరే ఆ కొత్త దారులని అన్వేషిస్తున్నారు. తద్వారా మీకు ఆ డెస్పిరేషన్ ఏదైతే ఉన్నిందో దట్ నేను ఏదో ఒకటి చేయాలి, అటాచ్మెంట్స్, అది వస్తువులతో కావచ్చు, మనుషులతో కావచ్చు, ఈ అటాచ్మెంట్స్ని కొంచెం దూరం పెట్టాల్సిన టైం అయితే వచ్చింది. ఆ డెస్పిరేషన్ పనికిరాదు. నాకు అది కావాలి, నాకు ఆ వస్తువు కావాలి, లేకపోతే నాకు ఆ మనిషి కావాలి, నాకు అది కావాలి, అది కావాలి, అబ్సెసివ్ ఎనర్జీస్ లేకి ఆ డెస్పిరేషన్ అది ఇప్పుడు పనికి రావట్లేదు. సో దాన్ని వదిలిపెట్టండి, వాళ్ళకి మీ విలువ తెలియనివ్వండి, వాళ్ళే వెనక్కి వస్తారు. మీరు ఎప్పుడైతే వాళ్ళని పట్టి పెట్టుకోవాలనో లేకపోతే పరిస్థితుల్ని మీ చేతిలో పెట్టుకోవాలి అనుకుంటున్నారో అక్కడ మీరు ఇంకొంచెం పొరపాట్లు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. అందుకని ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. సో పట్టి పెట్టుకోవాలని చూడకండి, వాటి స్వేచ్ఛ వాటికి ఇవ్వండి. అవి అయినా కానీ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చినాయి అంటే అవి మీవి, తిరిగి మీ దగ్గరికి రావట్లేదంటే అది మీది కాదు. అందుకని ఇక్కడ ప్రాస్పెరిటీ వచ్చింది, అబండెన్స్, సక్సెస్ ఖచ్చితంగా ఉంది. మే గాడ్ బ్లెస్ యూ. సో ఇక్కడ ఆర్కేంజల్ హెనియల్ ఏం చెప్తుంది, జాయ్, బ్లెస్సింగ్స్, ఇంట్యూషన్. సో ఇంట్యూషన్ బెటర్ అవుతుంది, మీకు ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కొంతమందికి పిల్లలు పుడతారు అండ్ ఆ హ్యాపీ ఎనర్జీస్లో ఉన్నారు. సో జర్నీ గైడ్, ట్రావెల్, చేంజ్ ఇన్ లొకేషన్. సో కొంతమందికి చేంజ్ ఇన్ లొకేషన్ ఉంది, అంటే మీరు ఉంటున్న ఊరు నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ షిఫ్ట్ అవ్వడం కానీ జరగచ్చు. కొంతమంది ప్రాణాలు చేస్తున్నారు. ఎందుకు, ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చింది, నవరాత్రులప్పుడు హాలిడేస్ వస్తాయి పిల్లలకి. సో హాలిడేస్కి బ్రేక్ తీసుకొని వేరే ఊరికి వెళ్ళడం. సో ఆ విధంగా జర్నీ అనేది ఉంది. ఇక్కడ మీకు నెంబర్స్ పరంగా చూస్తే 5, 12, 9, 2, 42, 15, 22 బర్త్డేస్ అయిన ఉండొచ్చు, ఏజ్ అయిన ఉండొచ్చు. ఏ పరంగా చూసినా కానీ ఈ నెంబర్స్ కూడా మీ లైఫ్లో ఒక రోల్ అయితే ప్లే చేస్తూనే ఉండొచ్చు. మీకైతే అబండెన్స్ ఉంది, సక్సెస్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ కార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని ఇట్లనే స్క్రీన్ షాట్ తీసుకొని లైఫ్ ఇలా మారుతుంది, లైఫ్ ఇలా హ్యాపీగా మారుతుంది. సో డార్క్ డేస్ అనేటివి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇబ్బందికరంగా ఉచ్చులో బిగుసుకుపోయినారు కదా, సో ఈ రోజులు వెళ్ళిపోతున్నాయి. అవి మన పాసం వల్ల, మమకారం వల్ల, ప్రేమ వల్ల, అతి నమ్మకం వల్ల మనం మనుషుల పైన పెట్టుకుంటున్న ఇది అటాచ్మెంట్స్ అనమాట. దానివల్ల మనం సఫకేట్ అవ్వాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే వాటిని తీసి పక్కకు పెడతామో అప్పుడు
లైఫ్లో అబెండెన్స్ సక్సెస్ వస్తుంది, జాయ్, బ్లెస్సింగ్స్ అండ్ ఇంట్యూషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రపంచాన్ని చుట్టగలుగుతున్నారు. సో ప్రయాణం చేయగలుగుతున్నారు అనమాట. హ్యాపీగా మీరు ఏం చూడాలనుకుంటే అది చూడగలుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఇక్కడ మాస్టర్ నెంబర్ 22 వచ్చింది. సో ప్రేమ, లవ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఈ 9 రోజులైతే మీకు ఇలా మంచిగా మిమ్మల్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు హై ఛాన్స్ ఉంది. మిమ్మల్ని ఆ విధంగా బ్లెస్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.